మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచిన ఠాగూర్ చిత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాన్ని సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ బయటపెట్టారు. తమిళ చిత్రం రమణ రీమేక్ రైట్స్ కోసం తానే ముందుగా అడ్వాన్స్ ఇచ్చానని, కానీ కొన్ని కారణాల వల్ల అది చిరంజీవి వద్దకు చేరిందని ఆయన పేర్కొన్నారు. నిర్మాత తన స్నేహితుడే కావడంతో అగ్రిమెంట్ చేసుకోలేదని, ఆ ఆదను చూసి ఠాగూర్ మధు ఎక్కువ డబ్బులిచ్చి చిరంజీవి కోసం రీమేక్ హక్కులు దక్కించుకున్నారని రాజశేఖర్ ఆనాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఠాగూర్ ఒకటి. బివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవినీతిపై పోరాడే ఒక ప్రొఫెసర్ కథగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తెగరాయడమే కాకుండా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో చిరు అద్భుతమైన నటన, డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే మెగాస్టార్ కెరీర్ లో మైలురాయి లాంటి ఈ సినిమా డాక్టర్ రాజశేఖర్ చేయాల్సిందైన సంగతి ఈ జనరేషన్ ఆడియన్స్ కి తెలియకపోవచ్చు. ఠాగూర్ చేతులు మారడం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని రాజశేఖర్ తాజాగా వెల్లడించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా నటించిన తమిళ సినిమా రమణ 2002లో వచ్చిన ఈ చిత్రం అఖండ ఘన విజయం సాధించింది. దీని రీమేక్ గానే ఠాగూర్ తెరకెక్కింది. నిర్మాత బి మధు ఈ చిత్రాన్ని తెలుగులో భారీ బడ్జెట్ తో నిర్మించారు. నిజానికి రమణ రీమేక్ రైట్స్ ముందుగా హీరో రాజశేఖర్ తీసుకున్నారు, కానీ చివరకు మధు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. రాజశేఖర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఠాగూర్ నేనే కొనుక్కున్న సినిమా, నేను చేయాల్సింది, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. నిర్మాత నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. అప్పుడు ఠాగూర్ మధు ఆ ప్రొడ్యూసర్ కలిసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చిరంజీవి కోసం ఆ సినిమాని పట్టుకెళ్లిపోయారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఆ సినిమా ఇవ్వలేదు. ఇది జరిగింది అని ఆనాటి వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ సినిమా రీమేక్ రైట్స్ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయ్యింది. చిరంజీవి రాజశేఖర్ల మధ్య విభేదాలు రావడానికి ఇదే కారణమని చెప్పుకునేవారు. రాజశేఖర్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయనపై జీవిత రాజశేఖర్ దంపతులు తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలో రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై మెగా అభిమానులు రాళ్లు దాడి చేశారు. పరిస్థితి మరింత సీరియస్ గా మారడంతో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికెళ్లి తన ఫ్యాన్స్ చేసిన దానికి జీవిత రాజశేఖర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు. అప్పటికి సర్దుకుపోయినట్టుగా కనిపించినా ఏదో ఒక సందర్భంలో ఈ వివాదం తెర మీదకు వస్తూ ఉండేది. ఒక ఏడాది మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు రాజశేఖర్ మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే అవన్నీ మర్చిపోయి చిరు రాజశేఖర్, మంచు మోహన్ బాబు, నాగబాబు తదితరులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఠాగూర్ గురించి రాజశేఖర్ మాట్లాడడంతో అప్పుడు జరిగిన వివాదాలను సినీ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.